ఒకరోజు సూర్య నాగమ్మ గారు కొంచెం తొందరగా వచ్చారు. వచ్చి అక్కడ కూర్చుని ఆవిడ క్రోటన్ మొక్క పక్కన కూర్చున్నారు. కూర్చుంటే రమణ మహర్షి చెంప కింద చెయ్యి పెట్టుకుని అలా చూస్తున్నారు. ఆయన దేన్ని చూస్తున్నారు అని ఆవిడ చూశారు. ఒక పెద్ద ఆకుపచ్చ పాము, అది చెట్టు తిరుగుడు పాము, అత్యంత విషపూరితమైనటువంటి పాము. అది తడిగా ఉన్న ఆ క్రోటన్ మొక్కలన్నిటి మీద తిరిగి పందిరెక్కి ఆ పందిరి కర్రల మీద చుట్టుకు పడుకుంది. ఈవిడ భగవాన్ పాము అన్నారు. అవును చూశాను, గత 3 రోజులుగా వారు ఇలాగే వస్తూ ఉంటారు. ప్రతిరోజు 2:30కు వస్తారు వారు. కొంతసేపు ఇక్కడ తిరుగుతారు, తిరిగి వారు వెళ్ళిపోతుంటారు. వారు ఏదో పని మీద వస్తుంటారు, ఇక్కడికి దేనికో వస్తున్నారు అన్నారు. ఆవిడ తెల్లబోయారు. తెల్లబోయి ఈలోగా ఆశ్రమానికి సంబంధించిన ఒక ఆయన వచ్చి, అవునమ్మా రోజు ఈయన వస్తారు, ఆ పాము వస్తుంది